పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. ఆయన ఢిల్లీకి వెళ్తే వారికి టెన్షన్. చంద్రబాబు ఢిల్లీకి వస్తున్నారంటే గుబులు. కేంద్ర మంత్రులకు బాబు పర్యటన దడెనట. ఫైళ్లు పట్టుకొని మరీ వచ్చి అడుగుతున్నారని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఢిల్లీకి వస్తున్నారంటే కేంద్ర మంత్రుల గుండెల్లో దడ మొదలవుతుంది. ఆయన ఫైళ్లు పట్టుకొని మరీ వచ్చి రాష్ట్రానికి సంబంధించిన నిధులు ప్రాజెక్టుల కోసం వస్తారు. అందుకే చంద్రబాబు ఢిల్లీ టూర్ అంటే కేంద్ర మంత్రులు ఆయన ఏ ప్రతిపాదనలు తీసుకొస్తారన్న ఉత్కంఠ వారిలో నెలకొట్టిందట. ఏ ముఖ్యమంత్రి కూడా ఢిల్లీకి ఇన్నిసార్లు వచ్చి తమ రాష్ట్రానికి సంబంధించిన ప్రాజెక్టులు నిధుల కోసం ప్రయత్నించడం లేదని, కానీ చంద్రబాబు మాత్రం నెలలో 2 సార్లు ఢిల్లీ వచ్చి తమను కలిసి వినతులు సమర్పించి తమ పనులు సాధించుకువెళ్తున్నారని కేంద్ర మంత్రులే అనుకుంటున్నారట. చంద్రబాబు నాయుడు నేడు ఢిల్లీకి బయలుదేరి వెళ్లనున్నారు. 3 రోజుల పాటు ఢిల్లీలోనే చంద్రబాబు ఉండనున్నారు. నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో పాల్గొనేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీ బయలుదేరి వెళ్తారు. రేపు కేంద్ర మంత్రులతో చంద్రబాబు కలవనున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్తో పాటు 7 కేంద్ర మంత్రులతో శుక్రవారం భేటీ కానున్నారు. రాష్ట్రానికి రావాల్సిన ప్రాజెక్టులు, నిధులపై చర్చించనున్నారు. దీంతో చంద్రబాబు వస్తున్నారని, అపాయింట్మెంట్ కావాలని అడిగిన వెంటనే వారు పెండింగ్లో ఉన్న ప్రాజెక్టు వివరాలను తెప్పించుకునే పనిలో ఉన్నారట. ముఖ్యంగా ప్రస్తుతం కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు, బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ల మద్దతుపైనే ఆధారపడి ఉంది. వీరిద్దరూ మోదీ కంటే ముందు నుంచి రాజకీయాల్లో ఉన్నవారు. రాజకీయం అనుభవం ఉన్న నేతలు మాత్రమే కాకుండా తమకు అవసరమైన వాటిని పట్టుబట్టి సాధించుకోవడంలో దిట్టలని పేరు పొందారు. ఇద్దరు నేతల అవసరాలు కూడా కేంద్రానికి ఉండడంతో అడిగిన వెంటనే అపాయింట్మెంట్లు కూడా ఇచ్చేస్తున్నారు. అందులోనూ ఏపీ పరిస్థితి వేరు. అనేక హామీలు ఇచ్చి 2024లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వంలో 2 పార్టీలు కలిసి ఉన్నాయి. ఈ నేపథ్యంలో చంద్రబాబు తీసుకొచ్చే ప్రతిపాదనతో పాటు నిధుల విషయంలో కూడా చూసి చూడనట్లు వ్యవహరించాల్సి ఉంటుంది. చంద్రబాబు కూడా ఒక పట్టాన వదిలిపెట్టే రకం కాదు. ఆయన గత పర్యటనలో తనకిచ్చిన హామీలను ఇంకా పెండింగ్లో ఉండడానికి కూడా ప్రస్తావించి కేంద్ర మంత్రులను ఇరకాటంలో పడేశారు. అంతేకాదు సామరస్యంగా, సానుకూలంగా మాట్లాడుతూనే రాష్ట్ర ప్రయోజనాలకు అవసరమైన ప్రాజెక్టులను, నిధులను తీసుకెళ్లడంలో చంద్రబాబు నేర్పరేని హస్తినాలో టాక్. అందుకే చంద్రబాబు హస్తినా ప్రయాణం అంటే టీడీపీ పార్లమెంట్ సభ్యుల హడావిడి అటుంచితే కేంద్ర మంత్రులు మాత్రం హై అటెన్షన్లో ఉండాల్సిందేనట. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.